మీకు రెస్టారెంట్లో చేసే కర్డ్ రైస్ ఇష్టమా? అదే ఫ్లేవర్ ఇంట్లో రావట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. జస్ట్ 5 మినిట్సే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్డ్ రైస్ మాత్రం. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి తెలిసిందే కదా, రెస్టారెంట్ టైప్ కర్డ్ రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి. ఫస్ట్ దీనికోసం ఒక పావు కేజీ రైస్ తీసుకొని, ఆ రైస్ వచ్చేసి 3-4 సార్లు నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కా పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని ఒక 4-5 విజిల్ వచ్చే వరకు మీరు అలా వదిలేయండి. బాగా ఉడికిపోవాలండి, చాలా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కావాలి, చాలా అంటే చాలా మెత్తగా కావాలండి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని పాలు తీసుకొని కొన్ని పాలు వేడి పెట్టండి ఒక సైడ్కు, ఎందుకంటే ఇది కర్డ్ రైస్ కోసం. నేను ఒక ప్లేట్ మందం చూపించబోతున్నానండి మీకు క్లియర్గా. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో రైస్ వేసేసి, చూడండి ఎంత మెత్తగా అయిందో. తర్వాత పెరుగు వేసేసానండి. రైస్ మునిగేంత వరకు పెరుగు వేసేయాలి. ఇంకొకటి, పెరుగును పట్టి కూడా ఉంటుందండి టేస్ట్. పెరుగుని ఎందుకు అంటున్నానంటే, కొన్ని పెరుగు పుల్లగా ఉంటే అది టేస్ట్ రాదండి. మ్యాక్సిమం స్వీట్ ఉండే పెరుగులనే కర్డ్ రైస్ చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. అందుకే పెరుగు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి. మ్యాక్సిమం కుండ పెరుగు అయితే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో వస్తుందండి. దాంట్లో బాగా కలిపిన తర్వాత నేను వేడి చేసి చల్లార్చిన పాలు, వినండి, వేడి చేసి చల్లార్చిన పాలు పోసి ఇలా కలిపేశాను. కలిపేసిన తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సన్న సాల్ట్ వేసుకోవాలండి. కొంతమంది ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. యాడ్ చేసినా చేయకపోయినా టేస్ట్ మాత్రం ఏం తగ్గదండి. తర్వాత దీని తాలింపు ఏంటో చూపిస్తానండి. సల్లమిర్చి కొన్ని ఏంచి పక్క పెట్టుకోవాలి. ఎప్పుడైనా రెస్టారెంట్లో మేము ఏం చేస్తామంటే సల్లమిర్చి తాలింపు మొత్తం ఏంచి పక్క పెట్టుకుంటాం కర్డ్ రైస్ కోసం. ఇలా సల్లమిర్చి అన్ని వేపుకోవాలి. మరీ రోస్ట్ కావద్దండి, లైట్గా అలా వేపితే సరిపోతుంది. వేంపి ఒక జల్లిగిన్నెలో వేసుకోవాలి. ఒక్క చుక్క ఆయిల్ కూడా రావద్దండి కర్డ్ రైస్కు, అందుకే ప్రతిదీ హోల్స్ ఉన్న జల్లిగిన్నె తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి తాలింపులో శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, లాస్ట్లో జీలకర్ర, ఇంకా లాస్ట్లో కరివేపాకు వేస్తే సరిపోతుందండి. ఇంతే. అదేంటి ఆయిల్ వచ్చిందని మీరు అనుకోవచ్చు, ఏం రాదండి. మొత్తం తీసేసాను, ఆయిల్ కూడా మొత్తం తీసేసి ఈ తడక మటుకు ఒక సైడ్కి పెట్టుకుంటామండి. రెస్టారెంట్లో సీక్రెట్ ఇదే, ఏం లేదు. అందుకే ఒక్క చుక్క ఆయిల్ కూడా రాదు. నేను మొత్తం ఆయిల్ తీసేసుకున్నాను. చూడండి, ఒక జల్లిగిన్నెతో వంచేసుకొని మొత్తం ఈ తడక మొత్తం పక్కగా పెట్టేస్తాను. రెస్టారెంట్లో ఏంటంటే కాస్త ఎక్కువ చేసుకుంటాం, ఒక 1/2 కేజీ వరకు చేసుకుంటాం. ఇప్పుడు ఈ కర్డ్ రైస్ ఒక బౌల్లో తీసుకొని, నేను పక్కన దానిమ్మ గింజలు కూడా చేసి పెట్టుకున్నానండి రెస్టారెంట్ టైప్లో రావాలని. చూడండి, ఇదే విధానం అండి, సేమ్ యాజ్ టీజ్గా రెస్టారెంట్లో చేసే విధానం సేమ్ యాజ్ టీజ్గా ఇదేనండి. సల్లమిర్చి వేసి, తాలింపు గింజలు పైనుంచి వేసేసి, కరివేపాకు కూడా వేసేసి, ఆ తర్వాత మన కాజు 2 పీస్ కాజు అండి, 2 పీస్ కాజు కొంచెం వేసేసి పైనుంచి, నేను ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు అండి, బాగా ఎర్రగా ఉండే దానిమ్మ గింజలు పక్కన పెట్టుకుని చూడండి, ఆ దానిమ్మ గింజలు వేసేసాను. ఇంతేనండి, చాలా సింపుల్. టేస్ట్ చూడండి, మీరు కర్డ్ రైస్ అంటే అబ్బా ఇదా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. లైక్ అయితే మర్చిపోవద్దండి. వీడియోకు లైక్ అనేది ప్రాణం లాంటిదండి, దయచేసి అర్థం చేసుకోగలరు. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ అండి.